వడలన్నీ తయారైపోయాయండి. తయారీ విధానం చూద్దాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మినప వడలు చేస్తున్నానండి. ఒక గ్లాసు తీసుకున్నాను మినపపప్పు. ఇప్పుడు మిక్సీలో వేస్తున్నానండి. మిక్సీలో కూడా ఎంతో రుచిగా ఎలా చేయాలో చూపిస్తాయి. ఈరోజు మిక్సీ పట్టుకున్నానండి. మినప్పప్పు నైటే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను మొత్తం. కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్ సరిపడా సాల్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. కొంచెం వంట సోడా వేస్తున్నానండి. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కలుపుకుందాం మొత్తం పిండి. మళ్ళీ చేతిని ఇలా తడుపుకుంటూ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కూడా. కొత్తగా చేసే వాళ్ళైతే ఇంకా ఆయిల్ కవర్తో కూడా ఇలా వేసుకోవచ్చు. కచ్చి పైన కూడా వేసుకోవచ్చు వడలు అనేవి. కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. వడలు చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.